సజీవ దహనం అంటే ఏంటి? సజీవ దహనం అంటే మనిషి ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని భర్తతో పాటు పంపించేసేవాళ్ళు. అది సతీ సహగమనం అనుకుంటుంది. ఇనవే సజీవ దహనం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికోసం భర్త చనిపోక్కర్లేదు. పెళ్ళే పెద్ద సజీవ దహనం. దెర్ ఇస్ నో డౌట్. డెడ్ ఫేసెస్. అసలు ఎందుకురా మనం బతుకుతున్నాం? ఒక ఇన్స్పిరేషన్ ఉండదు, పాడు ఉండదు. పెళ్ళికి ముందు చాలా నీట్గా ఉంటారు, పెళ్ళి అవ్వంగానే చచ్చిపోతారు. దే ఆర్ డైడ్. హస్బెండ్ ఇంత లావుగా తయారవుతాడు ఎందుకంటే ఆడు ఆల్రెడీ పజెస్ చేసాడుగా పెళ్ళాన్ని. పెళ్ళం ఏమన్నా నిద్రమోహం వేసుకొని తిరుగుతూ ఉంటుంది, నైటీలు వేసుకొని ఇంకోటి వేసుకోను. ఎందుకంటే అది ఆల్రెడీ పజెస్ చేసింది, అయిపోయింది, సీన్ చేసేసింది. ఆస్కార్ అవార్డు ఇచ్చేశారు, ఓవర్. మ్యాన్, బ్లైండ్నెస్ ఇదే. నో ఇన్స్పిరేషన్, యు ఆర్ డెడ్. నువ్వు అసలు యాజ్ ఎ హస్బెండ్ నిన్ను చూస్తే అమ్మాయికి ఎప్పుడు ఎందుకు నిద్రలేసాం, పొద్దున్నే దుప్పటి ఎందుకు తీసాం అనిపించాలి. శరీరం లెగిస్తుంది, మైండ్ లెగిస్తుంది, కానీ నువ్వెందుకు లేచావు? క్వశ్చన్ ఇట్. ఎందుకు లేచావు నువ్వు? ఎందుకు లెగిసావురా బాబు అన్నట్టు ఉండకూడదు. లేచాం. ఒకరికొకళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, అది మ్యారేజ్ అంటే. అంతేగాని ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళు డిమోటివేట్ అయ్యేలా ఉండకూడదు. ఇది బతకాలనిపించాలి ఏ మనిషికైనా, చావాలనిపించకూడదు. బతికుండంగానే చంపేసేదే వివాహం. ఈ అమ్మ ఎవరికి అర్థం కాదు ఇది. ఆల్రెడీ గాన్ కేసులు. డెడ్ బాడీస్ ఆర్ రోమింగ్ అరౌండ్ ద వరల్డ్. డెడ్ బాడీస్.